హలో అందరికీ ఈరోజు వీడియోలో పాతకాలం పద్ధతిలో మినప్పప్పు పచ్చడిని రుచిగా రోట్లో ఎలా దంచుకోవాలో చూపించబోతున్నానండి। ఇలా దంచిన పచ్చడి అన్నంలోకి కానీ ఎలాంటి టిఫిన్స్లోకైనా రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి। తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట। సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ మినప్పప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేస్తున్నానండి। ఎండుమిర్చి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ఎండుమిర్చిని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా రోస్ట్గా వేపుకోవాలి। ఇలా వేపుకున్న తర్వాత వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి। తిరిగి అదే ప్యాన్లోకి 100 గ్రాముల దాకా మినపప్పు వేస్తున్నానండి। ఈ మినపప్పును కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలి। మినపప్పు అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకును వేస్తున్నానండి। ఈ పచ్చడిలో కరివేపాకు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట। సో ఇలా మంచి సువాసన వచ్చే వరకు వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి। తిరిగి ఇదే కడాయిలోకి మరొక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి మీడియం సైజుగా ఉండే 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్ మీదే మెత్తబడే వరకు ఉడికించుకోండి। ఇలా టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేస్తున్నానండి। నేను ఎండుమిర్చి మినపప్పు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసాను। ఇప్పుడు టమాటాలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పచ్చడిని రోట్లో దంచుతున్నానండి। మీ దగ్గర రోల్ అనేది అవైలబుల్గా లేనట్లయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పచ్చడిని చేసుకోండి। ఫస్ట్ అయితే నేను రోట్లోకి మనం వేపుకున్నటువంటి ఎండుమిర్చి వేసి ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇలా కోర్స్ పౌడర్ లాగా దంచుకున్నానండి। ఇలా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్సుగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి మినపప్పుని వేసుకోండి। ఇప్పుడు ఈ మినపప్పును కూడా కోర్స్ పౌడర్ లాగా దంచుకోవాలి। ఎప్పుడైనా మనం రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇలా దంచుకుంటేనే మనకు అసలైన టేస్ట్ తెలుస్తుందండి। చూడండి, మినపప్పు కూడా ఇలా కోర్సుగా మెదిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపుకున్నటువంటి టమాటాలు చింతపండు వేస్తున్నానండి। ముందైతే నేను వాటర్ ఏమీ వేయలేదండి, టమాటాల నుంచి వచ్చే నీరే దీనికి సరిపోయిందనమాట। ఒకవేళ మీకు పచ్చడి అనేది గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ని వేసుకొని దంచుకోండి। ఇలా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మరొకసారి దంచుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి ఫైనల్గా పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి మరొకసారి దంచుకోండి। ఎప్పుడైనా మనం రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట। చూడండి, ఇలా బాగా దంచుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు పచ్చడి తయారైందండి। ఇప్పుడు ఈ పచ్చడిని తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। నేనైతే ఈ పచ్చడికి తాలింపు వేయట్లేదండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి। నిజానికి చెప్పాలంటే మనకి రోటి పచ్చళ్ళు అనేది తాలింపు వేయకుండా తింటేనే అసలైన టేస్ట్ తెలుస్తుందన్నమాట। సో మరి ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుందన్నమాట। సో మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సోమ్లీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు।